హే గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వ్లాగ్లో నేను ఆద్యతో స్పెండ్ చేసిన డే ఎలా గడిచింది అనేది చూపించాలనుకుంటున్నా. బట్ నేను టైటిల్లో మాత్రం ఛాలెంజింగ్ అని ఇచ్చాను కాబట్టి ఏంటి గేమ్స్కి వెళ్తే కూడా ఛాలెంజెస్ అని అనుకోవచ్చు. సో అది ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను ఈ వ్లాగ్లో అంతా చెప్తాను క్లియర్గా. అండ్ ఆద్య అయితే వంశీ వచ్చిన తర్వాత ఒక్కసారైనా తీసుకెళ్ళాలి, వాళ్ళ డాడీతో తను మంచి మంచి మూమెంట్స్ని మిస్ అవుతుంది. అలా కాకుండా తనకు ఆ స్పేర్ టైం ఇచ్చినప్పుడు అట్లీస్ట్ ఉన్నప్పుడైనా ఈ మెమరీస్ని క్యాప్చర్ చేసుకోవచ్చని ఇలా ప్లాన్ చేశాము. ఇక్కడైతే తనేం ఆడట్లేదు, నేను కార్డ్స్ వైపు అయితే చేయలేదు. ఇక్కడ వీళ్ళు స్మాష్ అని ఒక కార్డ్ని వీళ్ళు ఇస్తారు, అది నేను ఎప్పుడూ మెయింటైన్ చేస్తా తనని తీసుకెళ్ళాలంటే. ఈ వాటర్ గేమ్స్ అయితే ఇప్పుడు కాకుండా ఇంతకుముందు అంటే వంశీతో కాకుండా విడిగా వచ్చినప్పుడు కూడా ఈ గేమ్స్ ఆడింది. సో తనకు ఆ గ్రిప్ ఉంది. అందుకే అవి బోర్ అనిపించిందో ఏమో గానీ వాటి వైపు ఎక్కువగా వెళ్ళలేదు. బట్ ఇవి మెమరీని బూస్ట్ చేస్తాయి, అంటే వీళ్ళు ప్రీ స్కూలింగ్ ఏజ్ కాబట్టి బావుంటుందని నా ఫీలింగ్. అన్నీ చిన్నపిల్లలు ఆడేలాగే వీలుగా ఉన్నాయి కదా అనుకున్నా. బట్ అందులో కూడా కేర్‌ఫుల్‌గా ఉండాలని నాకు కొన్ని ఎక్స్‌పీరియన్సెస్ అయిన తర్వాత తెలిసింది. డాల్ పికింగ్ అగో డాడీ 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 ఆడతాడు డాల్ పికింగ్ పిలు డాడీ ఇక్కడ బాగా ఆద్య అట్రాక్ట్ అయ్యేది ఈ డాల్స్ పికింగ్‌కే. అండ్ ఆ డాల్స్ మాత్రం ఎన్ని సార్లు పిక్ చేసినా రావు. మేమెప్పుడెళ్ళినా వాళ్ళతో ఫైట్ చేస్తాము. అసలొక్క డాలు రాదు, ఇదేంటి చీటింగ్ గేమా ఏంటి అని చెప్పేసి ఫైట్ చేస్తాం. బట్ ఫైనల్‌గా అయితే డాల్ తీసుకొనే వస్తాము. బట్ అన్‌ఫెయిర్‌గా అయితే కాదు, ఫెయిర్‌గానే తీసుకుంటాము. ఇక్కడ ఎవరో ఒకరు బాగా నాలెడ్జ్డ్ అండ్ వెల్ ట్రైన్డ్ ఉండాలి ఆ డాల్స్ పిక్ చేయాలి అంటే. అది ఓన్లీ లైక్ ఒక 2, 3 మెషిన్స్ పెట్టారంటే అందులో ఒకదానికే పిక్ అవుతాయి, అది మాత్రం గ్యారంటీ. ఇంకా మేము ట్రై చేసిన 2, 3 స్వైప్స్ అయితే ఇలా ఖాళీగానే వెళ్ళిపోయింది. బట్ ఎవరో ట్రైన్డ్‌గా ఉన్న వాళ్ళు హెల్ప్ చేస్తూ ఉంటే గైడింగ్‌తో మేము తీసాము, వచ్చేసినాయి. అండ్ చాక్లెట్స్ మాత్రం చాలా వచ్చాయి. 1 స్వైప్‌కే వచ్చాయి, కానీ 60 రూపీస్ పెట్టి ఈ చాక్లెట్సా అని అనుకుంటాం మనమైతే. బట్ ఎంటర్‌టైన్‌మెంట్ ఈజ్ ఎంటర్‌టైన్‌మెంట్ కదా. ఇంకా ఉన్నాయి చూడు ఇటు చూడు చాక్లెట్స్ చాక్లెట్స్ తీసేటప్పుడు బాగానే ఉంటుంది కానీ ఒక్కొక్కసారి వీళ్ళు తెలియకుండా ఏ హోల్స్లో పడితే ఆ హోల్స్లో పెట్టేస్తూ ఉంటారు చేతులు. ఈ మెషిన్స్ రన్నింగ్ ఉన్నప్పుడైతే కొంచెం కష్టం కదా. సో అది నాకు టిపికల్ టాస్కే అనిపించింది. అండ్ నెక్స్ట్ కూడా ఇక్కడ హార్స్ పైన ఇలా ఎక్కించినప్పుడు, ఈ రైడ్కి నేను లాస్ట్ టైం తీసుకొచ్చినప్పుడు తను అసలు హెజిటేట్ చేసింది ఎక్కడానికి. అండ్ నన్ను కూడా పక్కన నించోమనింది. ఈసారి ఎవరు లేకున్నా నేను సొంతగానే మమ్మీ నేను వెళ్తాను అని చెప్పేసి వచ్చింది. బట్ సీ వాట్ హ్యాపెండ్. మేబీ ఒక 7-8 రౌండ్స్ అలా వస్తాయేమో. ఒక 4 రౌండ్స్ వరకు బాగానే ఉంది. తర్వాత ఒక చిన్న పాప ఎక్కింది. అండ్ మేము ఎంటర్‌టైన్ చేయడం కోసం వాట్ వి డిడ్ ఈస్, చూసారా నేను ఇక్కడ ఎంటర్‌టైన్ చేద్దాం అనేసి వెళ్ళాను. హాయ్ హాయ్ అని చెప్తున్నా. బట్ తను ఓవర్ ఎక్సైట్ అయినప్పుడు సడన్‌గా స్కిడ్ అయింది. అండ్ పక్కన ఉన్న వాళ్ళు కూడా కంగారు పడిపోయారు చూసారా. సో దిస్ టాట్ మీ ఎ లెసన్. అందుకే అనిపించింది అమ్మో చాలా జాగ్రత్తగా ఉండాలని. కొన్ని గేమ్స్‌కి అయితే ఏజ్ రెస్ట్రిక్షన్ ఉంది. అండ్ ఇక్కడ బాల్స్ గేమ్‌కి కూడా అలాగే ఉంది. ఆద్య 2.5 ఇయర్స్ అండ్ 3 ఇయర్స్ కంప్లీట్ అయిన వాళ్ళకి మాత్రమే ఇందులోకి ఎలో ఉంది అన్నారు. బట్ ఇంకా మేము రిక్వెస్ట్ చేసాము, తను ఏం పర్వాలేదు ఆడుతుంటుంది అండ్ మేము చూస్తూనే ఉంటాము అని చెప్పేసి వాళ్ళకి కన్ఫర్మ్ చేసి రిక్వెస్ట్ చేస్తే ఓకే అన్నారు. లేకపోతే ఇఫ్ నాట్ దే వోంట్ అసలు. అండ్ తర్వాత ఆద్యకి ఫస్ట్ టైం బాల్స్లోకి ఎంట్రీ దొరికింది. ఎప్పుడు వచ్చినా ఈ గేమ్ అనేసరికి స్ట్రిక్ట్లీ నాట్ అలౌడ్ అని చెప్పేస్తారు. అండ్ దిస్ ఈస్ ద ఫస్ట్ టైం. తను చాలా ఎగ్జైట్ అయ్యి ఆడింది. కానీ నాకు ఒక చిన్న టెన్షన్ ఏంటంటే బాల్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇఫ్ నాట్ తను ఒకవేళ నించోలేకపోతే ఇన్ టైంలో అనేసి కంగారు పడ్డాను. సో అందుకే నేను ఇక్కడ కూర్చున్నా. అండ్ తను ఎంజాయ్ చేస్తున్నప్పుడు ఇలా అందరూ వచ్చి ఫొటోస్ తీసుకున్నారు, బికాస్ తను చేసే అల్లరి చూసి.
సో ఇక్కడ చూసారా పైనకి ఎక్కింది ఇలా పడిపోతుంది. ఎంటర్టైన్మెంట్ అయితే బాగానే చేసింది. కానీ ఒక్క చిన్న విషయం ఏంటంటే నాలాగా ఎవరైనా కూడా కొంచెం ఏజ్ రెస్ట్రిక్షన్ పట్టించుకొని వాళ్ళైతే డెఫినెట్గా వాళ్ళు ఆడుతున్నప్పుడు అది దగ్గరలోనే ఉండండి. నేనైతే ఏదో ఫస్ట్ టైం కొంచెం డేర్ చేశాను కానీ చాలా భయపడ్డాను. మళ్ళీ ఎక్కుతున్నావా? జామ్ 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 జామ్. నిజంగా కూడా ఇలా బాల్స్ గేమ్స్‌లో వదిలేస్తే చాలా వరకు ఆ కలర్స్‌కి అట్రాక్ట్ అవుతారు కాబట్టి హవర్స్ ఉన్నా సరే వాళ్ళు బయటికి రావడానికి ఇష్టపడరు. సో ఒక 1 అవర్ అయినా సరే పడుతుంది. అండ్ 1 అవర్ తర్వాత డైరెక్ట్‌గా ఇంటికెళ్ళిపోదామంటారు కానీ ఇంకే గేమ్స్ అలా ఆడరు. అందుకనే ఇలా ప్లాన్ చేసి ఈసారి పంపించను. ఏదో ఒకలా తను ఆడుకోవాలి అండ్ నైట్‌కి చాలా అలసిపోవాలి అని అనేదే నా కాన్సెప్ట్ ఇక్కడ. అప్పుడే కదా తను త్వరగా పడుకునేది అండ్ ఆల్సో లైక్ నెక్స్ట్ డేకి తొందరగా లేచేది. అండ్ ఈ టైమింగ్స్ కోసం నేనైతే చాలా చేస్తూ ఉంటాను. అండ్ ఇదనే కాదు ఎందులో అయినా కూడా చాలా కేర్‌ఫుల్‌గా ఉండాలి. అదైతే నాకు ఒక లెసన్ లాగా అయిపోయింది ఈసారి విజిట్‌లో. బట్ బీయింగ్ ఎ మదర్ ఇవే కాదు ఏ రిస్క్స్ అయినా వి ఆర్ ఆల్ లైక్ ప్రిపేర్డ్‌గా ఉండాలి ఎప్పుడు. నించో, దాని మీద నించో. నించో నించో నించో. ఓకే, నించో. జామ్ జామ్. జంప్, గట్టిగా జంప్ చేయాలి. గట్టిగా గట్టిగా జంప్, గట్టిగా. అండ్ నెక్స్ట్ అయితే నేను ఇక్కడ చేసిన ఫస్ట్ మిస్టేక్ తన డ్రెస్. యాక్చువల్‌గా నాకు అంతగా ఐడియా లేదు తను లోపలికెళ్తది, ఇలా ఆడుతుంది అన్న ఐడియా అయితే నాకు అస్సలు లేదు. సో అందుకనే ఈ డ్రెస్ వేశాను కానీ తర్వాత అనిపించింది అరే అనవసరంగా ఇది ప్రిఫర్ చేశానేమో అని. ఇక్కడ లోపల రింగ్ లైట్స్ లాగా ఉన్నాయి కదా! అంతా ఎల్ఈడీ లైట్స్ వస్తున్నాయి లోపల. వాటికి జిగ్‌జాగ్ లైన్స్ కూడా ఉన్నాయి చూడండి. సో అందులోపలికి ఎళ్తానని చెప్పి కాసేపటి తర్వాత నన్ను అడిగింది. అసలు అదేంటో తెలీదు. డోంట్ బి డేర్ టు డూ దిస్ అని చెప్పేసి ముందే వార్న్ చేశాను. బట్ అయినా కూడా అందరూ పిల్లలు కూడా వినాలని లేదు కదా! సో ఇలాంటివి ఏవైనా కూడా కొంచెం రిస్క్‌లు ఉంటాయి. సో బీ కేర్‌ఫుల్ అని అన్నట్టుగా నేను నాకు జరిగిన ఎక్స్‌పీరియన్స్‌ని మీకు కూడా ఒక సజెషన్ కింద షేర్ చేస్తున్నా. ఏ అమ్మ చూపించు. ఆద్య కోసం వాళ్ళ డ్యాడీ ఈసారి 2 డాల్స్ పిక్ చేశారనమాట. అందులో ఒకటి మ్యారియో. అండ్ వాళ్ళు అందుకనే ఫోటోగ్రాఫ్స్ తీసుకుంటున్నారు. నెక్స్ట్ టైమ్ ఎవరికన్నా కానీ ఇలాగే డాల్స్ రాలేదు అన్న వాళ్ళకి ఇదొక ప్రూఫ్ కింద ఉంటుందని తీసుకుంటారు. దాట్స్ ఇట్ అంతే.
చలో ఇంకా ఈ గేమ్స్ అయితే బాగానే ఆడింది అండ్ మాకు కూడా చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే ఈ మూమెంట్స్ అయితే మాకు ఎప్పుడో కానీ దొరకవు అండ్ పెళ్లి హడావిడిలో ఈసారి తను వచ్చినా కూడా ఛాన్స్ లేకుండా అయ్యింది. సో ఇదే ఇంకా మంచి మంచి మూమెంట్స్ అనుకోవాలి. అండ్ ఇక్కడ నేను ఆద్యతో ఫేస్ చేసిన చిన్న చిన్న డిఫికల్టీస్ అన్నీ కూడా ఈ బ్లాగ్లో మెన్షన్ చేశాను. సో ఏంటంటే మనకు తెలియకుండా కొన్ని కొన్ని ఇన్సిడెంట్స్ జరుగుతూ ఉంటాయి. బట్ అప్పుడు కూడా వీ షుడ్ బి లైక్ మోర్ కేర్ఫుల్ అండ్ అటెన్షన్లో ఉండాలనేది నా ఇంటెన్షన్. సో నా మెయిన్ మోటో ఆఫ్ దిస్ బ్లాగ్ మీ అందరికీ అర్థమైనట్టయితే ప్లీజ్ డూ follow and subscribe to my channel. Share to all your friends and family members. See you all in my next video. Bye bye.